హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రాజా. మీరు చూస్తున్నారు బిఆర్ మొబైల్స్. ఫ్రెండ్స్, ఇదైతే మనకి జగనన్న చిన్నపిల్లలకి ఇచ్చారు కదా, హై స్కూల్స్ నైన్త్ క్లాస్ వరకు ఇచ్చాడు కదా, దానికైతే ఇది ఈ ట్యాబ్ ఇచ్చింది. ఈ ట్యాబ్ వచ్చి ఇప్పుడు మనం డిస్ప్లే అన్నది బ్రేక్ అయింది, చూద్దాం. ఇదండి, బ్రేక్ అయింది డిస్ప్లే అన్నది. అయితే బాగా క్లియర్గా కనిపిస్తుంది కదా, డిస్ప్లే అన్నది అయితే బ్రేక్ అయింది. ఇప్పుడైతే మనం డిస్ప్లే అన్నది మారుద్దాం. ఎలా మార్చాలి ఏంటి అన్నది ఈ వీడియోలో అయితే చూద్దాం మనం. ఇప్పుడు కొత్తగా ఛానల్కి వచ్చిన ప్రతి ఒక్కరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్. 10, 9, 8, 7, 6. ఈ ట్యాబ్ని ఎలా ఓపెన్ చేయాలి, ఎలా బిగించాలి, ఎలా డిస్ప్లే అన్నది ఓపెన్ చేయాలి, ఎలా తీయాలి అన్నది ఈ వీడియోలో అయితే చూద్దాం. ఈ విధంగా డిస్ప్లే అన్నది చుట్టూ బ్యాక్ సైడ్ ఫ్రేమ్ అన్నది ఓపెన్ చేసుకోవాలి. ఇదండి, సిమ్ ట్రే ఫస్ట్లోనే తీయాలండి. మళ్ళీ ఆ సిమ్ ట్రే మాకు చెప్పలేదు, ముందరనే తీసినప్పుడు చెప్పాలి కదా అని చెప్పి చాలామంది కామెంట్ అన్నది పెడతారు. అందుకే చెప్తున్నాను, సిమ్ ట్రే అన్నది ముందరనే తీసుకోవాలి. సిమ్ ట్రే తీసుకున్న తర్వాత బ్యాక్ అన్నది ఇదిగోండి, ఈ డోర్ అన్నది తీసుకోవాలి. ఈ డోర్ అన్నది తీసుకున్న తర్వాత మనకి ఇదండి, ఇక్కడ స్క్రూస్ ఉంటాయి. ఈ స్క్రూస్ అన్నది ఓపెన్ చేసుకోవాలి. ఈ స్క్రూస్ అన్నది ఓపెన్ చేసేసుకున్న తర్వాత ఈ ప్లేట్ తీసేసుకొని బ్యాటరీని ముందుగా రిమూవ్ చేసుకోవాలి. ఇది బ్యాటరీ కనెక్టర్ అండి. బ్యాటరీ కనెక్టర్ ముందుగా రిమూవ్ చేసుకోవాలి. బ్యాటరీని కూడా రిమూవ్ చేసుకోవాలి. ఈ గమ్ స్టిక్స్ అండి, ఇవి ఇస్తాడు కానీ వీటి వల్ల ఏం ఉపయోగం లేదు, రావు సామాన్యంగా. ఇది కూడా రాలేదండి. మనం అయితే ఇప్పుడు కొంచెం లిక్విడ్ అన్నది వేసుకొని బ్యాటరీని లూజ్ చేసుకొని బ్యాటరీ అన్నది తీసేద్దాం. బ్యాటరీ అన్నది అలాంటి అలా పెట్టకూడదండి. అలాంటి అలా పీకారంటే బ్యాటరీ అన్నది ఓలెడ్పి ఇదైపోద్ది, బర్న్ అయిపోద్ది. అంటే ఇది బ్యాటరీ అన్నది కష్టపడి పీకేసాం. కింద స్క్రూస్ కూడా ఇప్పుకోవాలి, ఎందుకంటే ఈ స్ట్రిప్ ఉంది కదా, ఒకటి ఈ కింద ఉండే సీసీ బోర్డుకి ఇటుకు వస్తుంది, ఇంకో స్ట్రిప్ వచ్చి బ్యాక్ సైడ్ ఉండే డిస్ప్లేకి వస్తుంది. అందుకే ఇవి రెండు స్ట్రిప్పులు పైన చూపించేది, మళ్ళీ కిందకి వచ్చి ఒకే స్ట్రిప్ అవుతుంది. ఇది మొత్తం అయితే ఓపెన్ చేస్తాం. ఇదండి, చెప్పాను కదా సీసీ బోర్డుకి ఒక వైర్ వస్తుందని. ఇదండి ఈ స్ట్రిప్ అనమాట, అది సీసీ బోర్డు స్ట్రిప్. ఇప్పుడు మనం ఫ్రంట్ ఉన్న డిస్ప్లేని ఓపెన్ చేసుకోవాలి. ఈ రెండు కూడా రిమూవ్ చేయాలండి. ఈ రెండు కూడా రిమూవ్ చేసుకొని ఈ స్ట్రిప్ అన్నది ఫ్రీ చేసుకొని తర్వాత ఫ్రంట్ డిస్ప్లే అన్నది మనం ఓపెన్ చేసుకోవాలి.
5, 4, 3, 2, 1, 0. ఇవన్నీ చేయకుండా ఫ్రంట్ డిస్ప్లే అన్నది ఓపెన్ చేస్తే డ్యామేజ్ అయిపోద్ది. దాన్ని ర్యాపర్ ఇలా పెట్టుకొని కొంచెం లిక్విడ్ వేసుకొని చేయాలి. ర్యాపర్ ఎక్కడ దూరితే అక్కడ దూర్చండి. దూరం దగ్గర బలవంతం చేయొద్దు, ఎక్కడో దగ్గర దూరుతుంది. మనకి ఇక్కడ దూరింది. చిన్నగా అయితే చొప్పిచ్చేసాము. జాగ్రత్తగా కొంచెం లిక్విడ్ మళ్ళీ చిన్నగా కట్ చేసుకుంటా వచ్చేసింది. చూసారా, అయితే సింపుల్. కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. అయితే మళ్ళీ కొంచెం లిక్విడ్ వేసుకున్నాం. లిక్విడ్ తగలంగానే సింపుల్గా వచ్చేస్తుంది. మళ్ళీ కొంచెం ఓపెన్ అయిన దాకా చేసుకోవడం, మళ్ళీ కొంచెం లిక్విడ్ వేయడం. దాన్ని పూర్తిగా అయితే ఓపెన్ అయిపోయింది. కొంచెం లిక్విడ్ గమ్ ఎక్కువ ఉంది. ఓపెన్ అయిపోయిందండి. మనం అయితే అయ్యయ్యా డిస్ప్లే అయితే ఓపెన్ చేస్తాం. ఇది టచ్ డిస్ప్లే, రెండు ఫుల్ సెట్. ఇది కాంబో అంటారు దీన్ని. ఇదండి, ఇది టచ్ గ్లాసు, ఇది డిస్ప్లే. ఇప్పుడైతే మనం పాత డిస్ప్లే అయితే ఇది మనమైతే దీన్ని అన్నది పక్కన పెట్టేస్తున్నాం. ఇప్పుడు దీన్ని మనం క్లియర్గా క్లీన్ చేసుకున్నాం. ఇదిగోండి, ఇది కూడా మనం పక్కన పెట్టేస్తున్నాం. అడ్డం అయిపోతుంది. అంతా క్లీనింగే. ఇది మెస్ లాంటిదండి, మెస్ కాదు. మామూలుగా ఏంటంటే ట్యాబ్లకి ఇక్కడ రిసీవర్ సెట్ వస్తుంది, స్పీకర్. అది వండకుండా ఉండేదానికోసం ఇప్పుడు వీళ్ళు ఏంటంటే దీనికి కాలింగ్ ట్యాప్ కాదు కదా, అందుకోసం వచ్చి ఆ మెస్ అన్నది ఇస్తారు. ఆడ హోల్ అన్నది క్లోజ్ చేస్తారు. ఇదండి, ఇది కంపెనీ వాళ్ళు ఇచ్చే గమ్. ఇది దీన్ని అయితే మనం క్లీన్ చేసేసుకున్నాం ఫాస్ట్గా. జాగ్రత్త క్లీన్ చేసుకోండి. జారిందంటే తెగుద్ది. నాకైతే తెగింది. క్లీన్ చేసేటప్పుడు జాగ్రత్త చేసుకోవాలండి. క్లీన్ చేసేటప్పుడు, ఎందుకంటే తెగుతుంది. చూడండి ఎలా తెగిందో.
చూడండి ఎలా తెగిందో. క్లీన్ అయితే చేసుకున్నామండి. 5, 4, 3, 2, 1. డిస్ప్లే పెట్టేసి చెక్ చేద్దాం. ఫస్ట్ చెక్ చేయాలి కంపల్సరీ, ఎందుకంటే డిస్ప్లే ఉన్న ప్రాబ్లం అయితే మనకే పడిపోద్ది దెబ్బ. సో మనం ఫస్ట్ అన్నది డిస్ప్లే అనేది కంపల్సరీ చెక్ చేసుకోవాలి. ఇది డిస్ప్లే హోలు, ఇది వచ్చి కిందకి సీసీ బోర్డుకి వస్తుంది కదా, ఇది దాని హోలు. సీసీ బోర్డు అయితే కనెక్ట్ చేస్తాం. ఇప్పుడు డిస్ప్లే కనెక్ట్ చేయాలి. ఈ 2 స్ట్రిప్లు అయితే కనెక్ట్ చేస్తాం. బ్యాటరీ పెడదాం. బ్యాటరీ అన్నది కనెక్ట్ చేస్తాం. ఇది బ్యాటరీ జిగ్గు చెప్పాం కదా ఇందా ముందు తీసేటప్పుడే, ఇది అనమాట బ్యాటరీ జిగ్గు. బ్యాటరీ అన్నది కనెక్ట్ చేసి ట్యాబ్ అన్నది ఆన్ చేసేద్దాం. ట్యాబ్ అయితే ఆన్ అయిపోయింది. కొత్త డిస్ప్లేకి ఏమైతే ఇవ్వండి, ఎక్కడైనా కానీ స్టిక్కర్లు ఉంటాయి. దీని మీద కూడా కవర్ ఉంటుంది, బబుల్స్ కనిపిస్తుంటాయి మీకు. దాని బబుల్స్ దీని మీద కవర్ ఉంది, కొత్త డిస్ప్లే కాబట్టి. ఇదండి ఎక్కడైనా కానీ స్టిక్కర్స్ ఉంటాయి. దీని కింద ఉంది, లోపల పక్క ఉంది దీనికి స్టిక్కరు. ఓకే, మనకైతే ట్యాబ్ అన్నది అయితే ఆన్ అయిపోయింది. పాస్వర్డ్ రాంగ్ పాస్వర్డ్, కస్టమర్ అదే చెప్పాడు పాస్వర్డ్ మనకి. దీనికి ఎమర్జెన్సీ కాల్ అలాంటివి చెక్ చేసేదానికి కూడా ఏం లేదు. ఇదండి మనకి చెకింగ్ కావాలి అనుకుంటే, ఒకవేళ టచ్ బాగా పనిచేస్తుంది లేదంటే ఇదండి ఇలా చెక్ చేసుకోవచ్చు. ఇలా అన్నప్పుడు ఫుల్ వస్తుందా, ఇలా అన్నప్పుడు తగ్గిపోతుంది చూడండి. అంటే మనకి టచ్ ప్రతి ఏరియాలో పనిచేస్తుందా లేదా అన్నది మాత్రం మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. అలా వదిలేయకూడదు, వదిలేసిందంటే అది పని చేయనట్టే లెక్క. రాంగ్ పాస్వర్డ్. ఇప్పుడైతే మనం గమ్నేల్స్ అన్నది ఫిట్ చేసేసేద్దాం. వీళ్ళు అన్నది రాంగ్ పాస్వర్డ్ చెప్పారు, ఫిట్ చేసేద్దాం. చూసుంటాయి, జాగ్రత్తగా ఓపెన్ చేసుకోవాలి. పెట్టాం కదా ఇప్పుడు కూడా, దాన్ని ఇంతకుముందు డిస్ప్లే ఓపెన్ చేసినట్టు జాగ్రత్తగా అన్నీ ఓపెన్ చేసుకోవాలి. దాన్ని ఓపెన్ చేసేసుకుందాం, పక్కన పెట్టేసుకుందాం. 3, 2, 1, fight! మనం రెగ్యులర్గా అన్ని డిస్ప్లేలకు వాడే గమ్మే దీనికి వాడేది. డిస్ప్లే అంటేనే మామూలుగా వేసే గమ్మే వేస్తారు. దీంట్లో గమ్ములు అంటే ఏం క్వాలిటీలు ఇట్లా అంటే ఏమి ఉండవు, ఒకటే ఉంటుంది మంచిగా. మనమైతే చుట్టూ అన్నది గమ్ అన్నది అయితే వేసేసుకున్నాం, చూడొచ్చు. గమ్ అన్నది క్లియర్గా వేసేసుకున్నాం.
ఇప్పుడు దానికి ఇచ్చారు కదా స్టిక్కర్స్, అవన్నీ రిమూవ్ చేసి సీటింగ్ చేసుకొని ఇక్కడ అన్నది మనం ట్యాబ్ అన్నది ఫిట్ చేసేసేయడమే, అయిపోయింది. ఇంకా మనకి ఇదొక స్టిక్కర్ ఇచ్చాడు కదా, ఈ స్టిక్కర్ పీకేసాం కెమెరా దగ్గరది. తర్వాత ఇక్కడ స్టిక్కర్ కూడా పీకేస్తున్నాం. ఇక్కడ గమ్ వస్తుంది. ఇది సామ్సంగ్ ఒరిజినల్ అయితే కాదండి, ఆర్డీ కంపెనీది. కానీ వీడు ఒరిజినల్ అని చెప్పి రాస్తాడు, కానీ ఇది ఆర్డీ కంపెనీది. ఒరిజినల్ అయితే బయట లోకల్లో దొరకదండి. ఎవరు ఎన్ని మాటలు చెప్పిన అయితే ఒరిజినల్ మాత్రం దొరకదు, అది కంపెనీలోనే దొరుకుతుంది. సీసీ బోర్డుకి జాగ్రత్త స్టిక్ చేసుకొని ఇలా ప్రెస్ చేసేస్తే అతుక్కుపోతుంది. దానికి ఆల్రెడీ స్టిక్కర్ ఉంది, సో దానికి అలా అతుక్కుపోతుంది. దీనికి ఇక్కడ స్టిక్కర్ ఇచ్చాడు, అది కూడా మనం జిగ్ అన్నది ఇలా పెట్టేసుకొని ఇలా పెట్టేసుకొని ఇలా స్టిక్ చేసేస్తే ఇలా స్టిక్ అయిపోతుంది. అంతే, అయిపోయింది. బ్యాటరీ అన్నది మనం ఇంతకుముందు పెట్టాం కదా, అలానే ప్లేస్ చేసేసుకొని బ్యాటరీ జిగ్ అన్నది పెట్టేస్తే సెట్ అయిపోయింది. ఇంకన్నది మనం ఫుల్గా ఫిట్ చేసేద్దాం. ఆన్ చేద్దాం ఒకసారి. ఆన్ అయింది. మనం ఏమైనా ఫిట్టింగ్ అయితే చేసేద్దాం. మనం పక్కన పెట్టుకున్నాం కదా దాని యాక్సరీస్ అన్నీ ఇవేను, అన్నీ దాని డోర్లోనే వేసి పెడతాము. ఎందుకంటే పక్కనగానే వేసి పెట్టకపోతే, డోర్లో వేసి పెట్టకపోతే పోతాయి, మారిపోతాయి అన్నమాట. లేదంటే పోవడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ చిన్న లాక్ వచ్చింది. ఫిట్ అయిపోయింది. ఇక కింద పక్క అయితే ఫిట్ చేసేసుకున్నాం. ఇంకా పై పక్క ఇలా తీసాం కదా, ఇది ప్రతి ఒక్క స్క్రూ మనమైతే బిగించేసాము. 3, 2, 1, fight! ప్రతి ఒక్క స్క్రూ మనమైతే బిగించేసాం. ఇప్పుడు వచ్చి బ్యాక్ డోర్ అన్నది నాకు ఎలా తీసామో అలానే అన్నమాట. చుట్టూ ఇలా ప్రెస్ చేసేయడం, జాగ్రత్త ప్రెస్ చేసుకోవాలి. డిస్ప్లే ఇప్పుడే వేసింది కదా, అది కొంచెం పైకి కిందకి ఉంటే బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అయిపోయింది. జగనన్న ట్యాబ్ రెడీ. జగనన్న ట్యాబ్ అయితే రెడీ అయింది. ఇదండి, దీనికి 64 GB ఇస్తారు కదా, 64 GB పెట్టేస్తున్నాం. ఇప్పుడు మనం దీనికి రబ్బర్ బ్యాండ్లు అయితే వేసుకోవాలి. మనం అన్ని డిస్ప్లేలకు వేసినట్టే దీనికి కూడా రబ్బర్ బ్యాండ్లు అనేది వేసుకోవాలి, లేదంటే కదిలిపోద్ది అనమాట డిస్ప్లే. అందుకోసం వేసుకోకపోతే
ఓకే కదా. జగనన్న ట్యాబ్కి అయితే మనం డిస్ప్లే అన్నది వేసేసాం. జగనన్న ట్యాబ్ రెడీ. లాక్ ఫోన్ చేసి చెప్పారు కానీ అది రాంగ్ పాస్వర్డ్ అయింది. ఇట్లా వేసేదాన్ని చూద్దాం. పడితే ఒకటే పడుతుంది. ఈ వీడియో కానీ మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివ్లో పెట్టుకోండి, ఆల్లో పెట్టుకోండి. మనకైతే 1/2 అవర్ 13 minutes అయితే పట్టింది. దీన్ని మనం %19 ఉంది. ఛార్జింగ్ కూడా పెడదాం. ఛార్జింగ్ ఎంత చూద్దాం. ఒక 19% ఛార్జింగ్ కూడా ఎక్కుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.